జస్టిస్ పుంజాల శివశంకర్ గారి 95వ జయంతిని పురస్కరించుకొని వారి గురించి మధుర స్మృతులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మ. ఈరోజు స్వర్గీయ డాక్టర్ శివశంకర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా శివశంకర్ గారు బీసీ రిజర్వేషన్ల పితామహులు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో బీసీలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే శివశంకర్ గారు చేసినటువంటి కృషి. మరి అట్లాంటి మహానుభావుని ఈరోజు స్మరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. వారి జీవిత చరిత్ర చూసినట్టయితే మన 3 గంటల సినిమాలో ఎన్ని మలుపులు క్లైమాక్స్లు ఉంటాయో అన్ని మలుపులు క్లైమాక్స్లు వారి జీవితంలో ఉన్నాయి. స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన బీసీలో ఏదన్నా పని చేపట్టినట్టయితే దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు అనేటువంటి దాన్ని వారు నిరూపించినటువంటి వ్యక్తి. ఇందిరాగాంధీ గారికి అత్యంత సన్నిహితులు. ఇందిరాగాంధీ గారిని కూడా కోర్టు కేసుల నుంచి బయటకు తీసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఒకానొక టైంలో భారతదేశంలో ఇందిరాగాంధీ తర్వాత వారే ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకులు. సో మరి అన్ని రంగాల్లో వారు జీవితంలో సఫలీకృతులైనారు. అటు న్యాయశాస్త్రం చదివారు, హైకోర్టు జడ్జి అయి కూడా హైకోర్టు జడ్జికి రిసిగ్నేషన్ ఇచ్చారు. అట్లాగే పాలిటిక్స్కి వచ్చారు, పాలిటిక్స్లో కూడా వారు సక్సెస్ఫుల్గా అయినారు. సో ఇక్కడ నుంచి ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చదవాలనే పట్టుదలతో హైదరాబాద్ వదిలేసి అమృత్సర్కి వెళ్ళేసి అమృత్సర్లో ఇంటర్మీడియట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి డిగ్రీ లా చేసినాడు. సో ఆయన జీవితం అందరికీ కూడా ఆదర్శం. ఖచ్చితంగా బీసీ ప్రజలందరూ కూడా, బీసీ కాదు ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాన్ని చదివి మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలని. ఎందుకంటే ముఖ్యంగా మనకు అందరికీ కూడా అనేకమైన సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఆ పరిష్కరించుకొని మనం ఇంకా పైకి ఎట్లా ఎదగాలనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలంటే శివశంకర్ గారి జీవిత చరిత్ర చాలా ముఖ్యమైన అంశం. సో మరి వారి చూపినటువంటి బాటలో మరి ఇప్పుడున్నటువంటి బీసీ సంఘాలు నడిచి మున్ముందు బీసీల సామ్రాజ్యం స్థాపించేలాగా అందరు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.